ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రిని. కానీ వారి వ్యవహార శైలి ఇలా మాట్లాడే విధంగా చేస్తాను వెంకటకృష్ణ. ఇలా మాట్లాడే విధంగా ఏం కాదు, ప్రజలందరూ ఆశించుకుంటారు వారి వ్యవహార శైలిని. అది ఏమి అక్కడ కార్యకర్తల వాళ్ళు ఏందండి, అది హెలికాప్టర్ ట్రాక్టరా? హెలికాప్టర్ దగ్గర ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది ఏమనుకున్నారు, మళ్ళా పోలీసుల మీద నిందలు మోపేది. నీకు జీవితాంతము రెన్ను సర్ఫ్ ఎక్సెల్ ఇవి పంపిస్తాం, నువ్వు నీ మంది మార్బలం ఎవరెవరు పోలీసుల్ని గుడ్డలిప్పించి కొడతామంటున్నారో మీరు జీవితాంతం గుడ్డలు ఉతుక్కుంటూ మీ సమయం గడపాలి తప్ప మీరు అధికారంలోకి వచ్చేది మాత్రం కలగా మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు, 164 స్థానాలు ఇచ్చారు మా ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకి. మా మీద నమ్మకం, మా నాయకత్వం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు 164 ఇచ్చారయ్యా. మీకు 164 ఇచ్చారని మీరు జగన్తో ఆడుకుంటారా? మేము ఆడుకుంటాం, ప్రజలు ఆడుకున్నారు, కబడ్డీ ఆడుకున్నారు, ప్రజలు నీతో కబడ్డీ ఆడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీతో ఆడుకున్నారు. నువ్వు అలసిపోయి ఇంట్లో సరే రెస్ట్ తీసుకున్నావేమో 8 నెలలు అనుకుంటే, లేచి ఇప్పుడు అప్పుడప్పుడు బయట వచ్చేది, ఏదో ఒకటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది. నువ్వేమో బాగుంటావు, నిన్ను చూసి పూడికి పాములు కూడా ఎగరతా చూడండి, వాళ్ళందరికీ ఇబ్బంది. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది, ఎంత నష్టపోయారు, ఎవరెవరు నష్టపోయారు, నిన్ను నమ్మి ఐపీఎస్ అధికారులు జైలుకి పోయారు కదయ్యా. ఐపీఎస్ అధికారులు చాలా మంది ఇంకా జైలు పోయే అవకాశం కూడా ఉంది. ఐఏఎస్ అధికారులు, ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకునేది నువ్వు కాదా? పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చుకునేది నువ్వు కాదా? ఐపీసీ సెక్షన్ వైసీపీ సెక్షన్ గా మార్చింది నువ్వు కాదా? పోలీస్ స్టేషన్ లో డిక్టేట్ చేశారు కదయ్యా నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. ఎఫ్ఐఆర్ పొంగునూరులో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కొట్టి రక్తగాయాలైతే పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ డిక్టేట్ చేస్తారు, నువ్వు ఆ పేరు పెట్టద్దు, ఈ పేరు పెట్టద్దని. ప్రజలు ఏం చెప్తే దాన్ని రాయాల్సిన డ్యూటీ పోలీస్ స్టేషన్ లో. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రక్తగాయాలతో పోతే కూడా కేసు నమోదు చేయలేని ప్రభుత్వం నీది. నువ్వా ఈరోజు మాకు నీతులు చెప్పేది? నువ్వా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఇది మంచిది కాదు. నీ 2019 నుంచి 24 వరకు ఏమేం జరిగిందో ఇప్పటికే లోకేష్ బాబు ఇంకా బుక్కే ఓపెన్ చేయలే. మేము మా ప్రయత్నం అంతా నువ్వు అంధకార ప్రదేశ్ గా చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ని వికసిత్ ఆంధ్రగా చేయాలని చెప్పి మేము సంకల్పం తీసుకుని ముందుకు పోతా ఉంటే నువ్వు బాగు చేయవు. నీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు చేయలేదు, మేం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం అంటే ఏదో ఒకటి. ఎందుకంటే దీనికి అన్నిటికీ మూల కారణము వెంకటకృష్ణ, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆయన 4 రోజుల నుంచి ఓదరగొట్టే ప్రచారం చేస్తుంది కదా వైసీపీ సోషల్ మీడియా, హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని. అరే రామ, ఎన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు. అంత ఇదిగా ఆయన ఇది చేస్తా ఉంటే మీరేంటి ఆయన ఏమి చేయట్లేదు అంటారు? మీరు ఏబిఎన్ లో నాకు 1/2 అవర్ డిబేట్ సమయం ఏంటి, వస్తా నేను హైదరాబాద్ కి. నేను పిలిస్తే మీరే లేరు. తిరుమల తిరుపతి దేవస్థానాలు మాత్రమే మాట్లాడతాను నేనేమో. సరే ఓకే, దాని మీద సెపరేట్ గా పెట్టుకుందాంలే. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను మూడే మాట్లాడతాను. దాని మీద మనం మళ్ళీ పెడదాం, చెప్తాను, ప్రజలు తెలుస్తుంది. ఓకే, 30 మంది సభ్యులతో ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని 81 మంది సభ్యులతో నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు నియమించలేదు 2019లో. దాని మీద హైకోర్టుకి పోతే 51 మెంబర్స్ సస్పెండ్ చేసింది హైకోర్టు. ఇదేం జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? తిరుమల తిరుపతి దేవస్థానం అయ్యా. నీకు ఏదైనా పులివెందుల దేవస్థానం ఉంటే 80 మంది కాబట్టి 800 మంది వేసుకో. అంటే ఇలాంటి అరాచకాలు చాలా చేస్తాడు ఆయన. అసలు ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అదుపులో పెట్టుకో. నువ్వు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం పులివెందలకి శాసన సభ్యుడివి మాత్రమే, MLA ఫర్ పులివెందల. నువ్వు ఇట్లా మా ఇష్టానుసారంగా మాట్లాడేది, రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది, పోలీస్ అధికారులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఇది నాకు తెలిసి సెకండ్ టైమో థర్డ్ టైం అనుకుంటాను. ఇంతకుముందు కూడా దాదాపు ఒక 3 నెలల ముందు ఇదే 4 సార్లు మాట్లాడాడు. అదే చెప్తున్నా కదా, నీకు రన్ను సర్ఫ్ పంపిస్తాం, నువ్వు నీ మంది మార్బలం మొత్తం గుడ్డలు తుక్కునేదానికి సరిపోద్ది. ఇంకొక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారు కూడా. ఎందుకంటే మేము ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. అదే నమ్మకాన్ని మేము ఒంబు చేయకుండా 8 నెలల కాలం మేము కొనసాగిస్తున్నాం. రైట్. పద్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి.